నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బాటసారుల అదృష్టం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరచి చూస్తే అందులో బంగారు నాణేలు ఉన్నాయి. నేనెంత అదృష్టవంతుణ్ణి, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతులం అని రాము బదులిచ్చాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే, అదృష్టము నాదే, మనం కాదు, నేను అదృష్టవంతుణ్ణి అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడ్డం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరెరే, మన దగ్గరికి కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం, వాళ్ళు మనల్ని చిత కొట్టేస్తారని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చిత కొట్టేస్తారు, ఈ సంచితో నాకేం సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాము జవాబిచ్చాడు. మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా. సమ